గారు నేను మీకు మళ్ళీ మీ దగ్గర నేను ఎప్పుడు ఎలా 20 సంవత్సరాలు ఆయనతో గడిపినటువంటి జీవితం, ఆయన మమ్మల్ని ఒక రైటర్గా కాకుండా ఈ కాంపౌండ్లో ఒక బిడ్డలాగా మమ్మల్ని చూసుకునేవాడు. ఆయనతో పాట రాస్తే ఒక పండగ, ఆయనతో ప్రయాణం చేస్తే ఒక పెద్ద ఉత్సవం, ఆయనతో ఉంటే మాట్లాడితే ఒక ఎన్సైక్లోపీడియా. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇన్ని బహుముఖ పార్శ్వాలు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం అనేది అసాధ్యమైన విషయం. ఇంతవరకు ఆయన ఒక్కడు మాత్రమే, ఆ తర్వాత కూడా ఆయనలాగా ఉండేవాళ్ళు ఉండే అవకాశం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా ఆయనకు చెప్పుకునేవాళ్ళం. మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఆయన చెప్పుకుంటే ఆయన ఓదార్చేవారు, తీర్చేవారు. ఇవాళ గొప్ప అండ, గొప్ప తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప మార్గదర్శకుడు, ఒక దార్శనికుడు, ఒక స్నేహితుడు, ఒక ఆత్మీయుడు, అన్నీ కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. బాబు నమస్కారం. నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్గా దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల సినీ లోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, సినిమా విమర్శకులు, రచయితలు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకత కనబరిచేవారని, ఆయన చనిపోవడం సినీ పరిశ్రమతో పాటు యావత్ రాష్ట్రానికి తీరని నష్టమన్నారు. దాసరి లేరన్న వార్తతో తెలుగు సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఇవాళ షూటింగ్స్ సహా అన్ని పనులు నిలిపివేస్తూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు సినీ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు అభిమానులు, సినీ కళాకారులు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. దాసరి ఇంటి దగ్గర తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్,
దాసరి నారాయణరావును చివరిసారిగా కడసారి చూసుకునేందుకు ఆయన అభిమానులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఆయన సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి బస్తీ వాసులు అలాగే సినీ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ క్యూ లైన్ ద్వారానే వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఉదయం 5 గంటల నుంచే ఆయనతో ఉన్న సంబంధాన్ని ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవడం అలాగే ఆయన లేని లోటును తీర్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో సినిమా వాళ్ళందరూ కూడా తమ బాధను వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు మహిళా ఆర్టిస్టులతో పాటు సినీ ఆర్టిస్టులు అలాగే సినిమా దిగ్గజాలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు మోహన్ బాబు ఇక్కడ దగ్గరుండి తమకు సంబంధించినటువంటి ప్రక్రియలన్నింటినీ నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే సి కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి గురువు గారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంత్యక్రియ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా జనం వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా తోపులాట జరగకుండా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యారికేడ్లను ఏర్పాటు చేసి దశల వారీగా ఒక్కొక్కరిని వెళ్ళి తమకు సంబంధించినటువంటి కడసారి చూసుకునేలాగా నివాళులు అర్పించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సినిమా ప్రముఖులకు సంబంధించినటువంటి ఇప్పటికీ డైరెక్టర్లు నిర్మాతలు అలాగే ప్రముఖ నటులందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు 10 గంటల 15 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సీఎం ఇక్కడికి రాబోతున్నారు. ఆయనకు కావాల్సినటువంటి సీఎం సెక్యూరిటీకి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కావాల్సినటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ నుంచి 11 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఆయన దాసరి పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళిపోతారు. అక్కడ గంట సేపు ఉంచిన తర్వాత అక్కడ నుంచి నేరుగా చేవెళ్లలోని మొయినాబాద్లో ఉన్నటువంటి పద్మ గార్డెన్స్లో అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకొని సినీ దిగ్గజం లేకపోవడం వల్ల ఇక తమకు సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ సూచన చేసేవాళ్ళు కానీ లేరు అని తమ ఆందోళన బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటి వాడు మరొకసారి పుట్టడు, ఇంకా ఉండలేరు. చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి దాసరి ఇక ఆయన లాంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కనిపిస్తారా లేరా ఇంకొకరు ఉండబోరనే ఆవేదన వ్యక్తం చేస్తూ తమ కడసారి కావాల్సినటువంటి నివాళులు అర్పించి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం జరిగింది. సీఎం నివాళులు అర్పించిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి పూజారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్ సిద్ధం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే ఆ వెహికల్కి సంబంధించినటువంటి వెహికల్ని ముస్తాబు చేయడం అలాగే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నాగబాబు ప్రస్తుతం నివాళులు అర్పించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా దహాద హృదయంతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నది. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించి వెళ్తున్నారు. మరోవైపు ఈ దిగ్గజానికి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా ఫిలిం ఛాంబర్కి ఎక్కువ మంది వచ్చేలాగా ఏర్పాటు చేశారు. ప్రకాష్ రాజ్ అలాగే డైరెక్టర్ నిర్మాతలందరూ కూడా నివాళులు అర్పించి వెళ్తున్నారు. ఒకరొకరుగా ఫిలిం ఛాంబర్కి వెళ్ళడం కోసం కావాల్సిన చర్యలన్నీ కూడా ఇప్పటికి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ రాజు గారు ఒక్కసారి మీ షేర్ చేసుకుంటారు. ఒకటే దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మీడియా పాయింట్ దగ్గర మాట్లాడాలని ఒక నిబంధన పెట్టిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. కేకే గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, దాసరితో ఉన్న అనుబంధం. సార్ ఈయన గురించి చెప్పడం అంటే ఒక చరిత్ర చెప్పడం కాబట్టి నేను ఇప్పుడు ఈ పర్టికులర్ సమయంలో ఆయన గురించి మాట్లాడేటంత ఇదేం లేదు. ఆయనకు ఎంత ఆత్మీయులు ఉంటే రాజ్యసభలో కానివ్వండి నా పార్టీ లోపల కానివ్వండి నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా మాకు సహాయకరంగా ఉండే రాజకీయాలు. మరి సినిమాలు అంటారు ఇక దాని గురించి చెప్పడం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఒక హీరో అండి. దేంట్ లోపల ఇండస్ట్రీలో హీరో అంటే అందరూ ఏమనుకుంటారంటే గ్లామరస్ వరల్డ్ అనుకుంటారు. దాంట్లో కష్టపడుతున్న వర్కర్ గురించి మాట్లాడాడంటే ఈయన ఒక్కడే మాట్లాడాడు. సో ఈ వాజ్ అన్ హోలిస్టిక్ పర్సన్, వెరీ ఇంటగ్రేటెడ్ పర్సన్. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఎ పర్సన్ లైక్ దెమ్. నాకు బాంబే ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఎటువంటి పర్సన్ మీకు మీరు చెప్పండి సార్. ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. అప్పుడు మా అందరికీ ఆప్తులు
రాజకీయాలు అవన్నిటికంటే ఆయన సినీ రంగానికి ఎంత దగ్గర మాకు, అలాగే మా వర్గానికి అందరికీ కూడా, మా అందరికీ ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఒక పుల్ల ఒక మనిషి మాకు ఉన్నారనే ఒక ధైర్యం మాకు అందరికీ ఉంది. అలాంటి ఒక ధైర్యాన్ని వీళ్ళు కోల్పోయాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. పార్టీలో రాజకీయం అనేది కాదు, రాజకీయం కంటే మాకు కూడా సన్నిహితంగా ఇబ్బంది ఆయన లేకపోవడం మాకు తీరదు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తమకు నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తమకి సంబంధించినటువంటి అనుబంధాలని వ్యక్తం చేస్తూ తమ వాదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది కామన్ పీపుల్ వచ్చారు. వాళ్ళు మీరు చెప్పండి అమ్మా, దాసరి గారితో ఉన్నటువంటి రిలేషన్ మీకు, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎట్లా? చూడ్డానికి వచ్చాము మామూలుగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాను చూస్తాను. కామన్ పీపుల్ చాలా మంది కూడా వచ్చారు. దాసరిని ఒకసారి చూసి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా బ్యారికేట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే సీఎంలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలో బ్యారికేట్లు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా తమకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ కూడా ఇప్పటికీ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళని సామాన్యులు పంపించేసిన తర్వాత సీఎం కావాల్సిన ఆయన నివాళులు అర్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. అయితే 10:30 ప్రాంతంలో సీఎంలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేసి 11 గంటలకి ఛాంబర్కి తీసుకెళ్లి ఛాంబర్లో గంట పాటు ఉంచిన తర్వాత అక్కడ నుంచి నేరుగా మొయినాబాద్లోని తమ ఫామ్ హౌస్కి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేసేలాగా ఇప్పటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి పూర్తి కావస్తాయి. మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి 3 గంటల ప్రాంతంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేలాగా చర్యలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రముఖుల తాకిడి పెరిగింది, అలాగే సామాన్యుల తాకిడి కూడా పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని దర్శనం చేసుకొని నివాళులర్పించేటువంటి సంఖ్య గంటకి పెరుగుతూ ఉంది. సీఎంలు వచ్చిన తర్వాత కొంత మందిని కట్టడి చేసే ప్రయత్నంలో జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇక్కడికి వస్తారా లేదంటే ఛాంబర్కి వస్తారా అనే దాని మీద ఇంకా కొంత సందిగ్ధతనే నెలకొంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు వచ్చిపోయిన తర్వాత తన షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుని ఆయన ఇక్కడికి రావడం లేదంటే ఛాంబర్కి వెళ్ళడం, మొత్తానికైతే నివాళులు అర్పించడానికి కావాల్సిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కాన్వాయ్ క్లాష్ కాకుండా ఉండడం కోసం తీసుకునే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మొత్తానికి ఇద్దరు సీఎంలు నివాళులు అర్పించిన తర్వాత వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బాబు మోహన్ అలాగే బ్రహ్మానందం కూడా ఇప్పటికి నివాళులు అర్పించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన చాలా మంది కూడా తమ నివాళులు అర్పించి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి తమ చివరిసారి కల్పించుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా ఉంది మీకు దాసరితో ఏమన్నా రిలేషన్ ఉంది? ఏం లేదండి, మస్తాన్ నగర్ నుంచి వచ్చాము. చాలా మంచోడని అందరూ అంటూ ఉంటారు. ఇంకా ఇది కామన్ పీపుల్ చెప్తున్న తీరు. ఆయనతో దాసరితో మీద ఉన్నటువంటి అభిమానంతో సాధారణ వ్యక్తులు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఊళ్ళో నుంచి ఆయన స్వగ్రామం పాలకుల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి కనిపిస్తున్నారు. చాలామంది సినీ అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటలకు ఇక్కడ నుంచి తన పార్థివ దేహాన్ని తరలించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. స్వాతి, థ్యాంక్ యూ. ఎవరిని ఏమంటారు మేము కూడా అందరం చెప్పుకుంటే మా పోలీసు వాళ్ళు అందరూ బయట
సినిమాలో ఇన్స్టాలో కానీ సినిమా ఇండస్ట్రీకి ఆయనే ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క